గుంటూరు టీడీపీ మహిళా కార్పొరేటర్ గుర్రు నగరపాలక సంస్థలో కౌన్సిల్ సమావేశంలో భోజన రగడ మున్సిపల్ అధికారులు భోజన సదుపాయాలు చేయడంలో విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా కార్పొరేటర్ కనకదుర్గ తనకు భోజనం లేకపోవడంతో కౌన్సిల్ హాల్లో ఒంటరిగా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. టీడీపీ మహిళా కార్పొరేటర్ అరాకొర వస్తువులతో మహిళలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మహిళా కార్పొరేటర్ కనీసం నగరపాలక సంస్థలో మహిళలకు టాయిలెట్ సదుపాయం కల్పించలేదని స్థితిలో ఉంది. ఇష్టానుసారంగా కాంట్రాక్టర్ల వద్ద అధికారులు ముడుపులు తీసుకుని వత్తాసు పలుకుతున్నట్లుగా సహనం. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తానంటున్నారు టీడీపీ మహిళా కార్పొరేటర్. భోజనం పెట్టారు కానీ చాలా ఎవరికి అందరూ సగం సగం భోజనం చేసి వచ్చారు. చాలా మంది కార్పొరేటర్స్ తినలేదు. టాయిలెట్స్ అసలు బాగోలేదు, దానికి సదుపాయాలు లేవు. మెయిన్ ఆ ఫుడ్ వడ్డిచ్చే వాళ్ళు కూడా కనీసం ఇస్త్రాకు కూడా ఇలా ఇస్త్రాకు మేము కార్పొరేటర్స్ అన్నా కూడా తర్వాత ఆగండి ఆగండి అన్నారు. ఏంటండి ఇక్కడే మాకు మర్యాద లేదు, ఇంకా మాకే మర్యాద ఉంటుందండి. సగం సగం ఫుడ్ పెట్టాల్సింది మాకు. మేము వచ్చేది 3 నెలలు 4 నెలలకు ఒకసారి కదా. కాంట్రాక్టర్ సంగతి నాకు తెలియదండి. ఇప్పుడు నేను అడుగుతాను మేయర్ గారిని, కమిషనర్ గారిని అడుగుతాను. నేను తీసుకెళ్ళలేదు. ఇప్పుడు నేను కౌన్సిల్ ఇప్పుడు మాట్లాడతాను మేయర్ గారితో.